హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సింపుల్ ఇంట్రెస్ట్ గురించి చూద్దాము. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో సింపుల్గా చూద్దాం. ఓకే, చాలా సింపుల్ అనమాట. ఒకటే ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏంటి అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. ఈ ఒకటే ఫార్ములా మీద దాదాపు అన్ని ప్రాబ్లమ్స్ చేయొచ్చు. దీన్ని మళ్ళీ ఇటు తీసుకొచ్చి అటు తీసుకొచ్చి అదంతా ఏం అవసరం లేదు. మళ్ళీ కొత్త కొత్త ఫార్ములాలు ఏం కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఏది ఇచ్చినా ఇందులోనే సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. కొన్ని అయితే అసలు ఫార్ములాస్ యూజ్ చేయకుండా కూడా చేయొచ్చు. ఈ ఇంట్రెస్ట్ అనేది చాలా వరకు మనకి ఎక్కువగా పర్సంటేజ్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఈ వీడియో చూసేటప్పుడు ముందుగా పర్సంటేజ్ వీడియో చూడండి. ఓకే, పర్సంటేజ్ గురించి కంపల్సరీ కొంచెం ఐడియా ఉండాలి. ఈ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ, బారు వడ్డీ అంటారు తెలుగులో. ఓకే, వడ్డీ అంటే దాదాపు ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చదువుకున్నాం కాబట్టి చేస్తున్నాం, కానీ ఊళ్ళల్లో చదువురాని వాళ్ళు కూడా వడ్డీకి ఇస్తూ ఉంటారు డబ్బులు, తెలుసు కదా. అది వాళ్ళు ఎలా లెక్క కడతారు అని అంటే వాళ్ళకు వచ్చినంత ఫాస్ట్గా ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా చేయలేరు, అంత ఫాస్ట్గా చేస్తారనమాట. మరి వాళ్ళు ఈ ఫార్ములాలు ఇవన్నీ యూజ్ చేస్తారంటే అవేమి చేయరు, నార్మల్గా లెక్క కట్టేస్తారు. ఓకే, వాళ్ళు ఎలా లెక్క కడతారో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక 10,000 అప్పు తీసుకున్నాడు అనుకుందాం. అతను ఒక ₹2 వడ్డీ అని చెప్పాడు. ఆ ఇచ్చిన పర్సన్ 10,000కి ₹2 చొప్పున వడ్డీ అని అన్నాడని అనుకుంటే, ఒక సంవత్సరం తర్వాత నేను మళ్ళీ తిరిగిస్తాను అని చెప్పేసి ఒక 10,000 తీసుకున్నాడు ₹2 చొప్పున. అంటే ఏంటి దీని అర్థము? సంవత్సరం తర్వాత తను మళ్ళీ తిరిగి కట్టేటప్పుడు ఎంత కట్టాలి అంటే ఈ 10,000 మీద వడ్డీ కట్టాలి. వడ్డీ ఎంత కట్టాలి అంటే ₹2 కట్టాలి. ₹2 అంటే 10,000కు ₹2 కాదు. 10,000లో ఎన్ని వందలైతే ఉంటాయో ₹100కి ఒక ₹100కి ₹2 అన్నమాట. ఓకే, అంటే 10,000లో ఉన్న ఎన్ని వందలైతే ఉంటాయో అన్ని వందలకి ₹2 అన్నమాట. అంటే 2/100 ఇంటూ 10,000 అన్నమాట. చేస్తే 2 zeros ఎంత వచ్చింది? 200 వచ్చింది. ఓకేనా, 10,000లో ఎన్ని వందలైతే ఉంటాయో అన్ని వందలకి ₹2 అన్నమాట. అంటే 2/100 ఇంటూ 10,000 అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఈ 200 వచ్చింది కదా, ఈ 200 అనేది మనకి ఈ 10,000 అంటే సంవత్సరం తర్వాత 10,200 అనేది అతను పే చేయాల్సి ఉంటుంది. అంటే 200 ఎక్స్ట్రా పే చేయాలి ఒక సంవత్సరానికి. అంటే సంవత్సరం 10,000 అతని దగ్గర తీసుకున్నందుకు 200 ఎక్స్ట్రా పే చేయాలి. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఎక్కడి నుండి వచ్చింది అంటే ఇదే ఈ పీటీఆర్ బై 100. ఇప్పుడు ఇంట్రెస్ట్ 200 వచ్చింది కదా, ఐ ఈజ్ ఈక్వల్. ఇప్పుడు ఈ 2/100 అంటే ఏంటిది? అది 2% అని అర్థం. 2% అంటే ఏంటి? మనకి పర్సంటేజ్ అంటే 2/100 కదా. 2/100 కాలం ఒకటే సంవత్సరం కాబట్టి ఇంటూ 1. ప్రిన్సిపల్ మనకి తెలుసు 10,000 అని. సో 10,000 సేమ్ ఇదే ఫార్ములా తోటి మనం చేసాం. ఇక్కడ చూడండి 2/100 ఇంటూ 10,000. ఇక్కడ కూడా అదే చేసాం కదా. చూడండి, మనం ఫార్ములాలో యూజ్ చేసినా కూడా అంతే వస్తుంది. ఇంట్రెస్ట్ అదే 200 వచ్చింది ఇంట్రెస్ట్. అర్థమైంది కదా. మనం ఫార్ములా మెథడ్ చేస్తాము, వాళ్ళు ఈ మెథడ్ చేస్తారు అంతే. వాళ్ళు అసలు ఇలా కూడా చేయరు. ఈ 2/100 ఇంటూ 10,000 కూడా చేయరు. వాళ్ళు ఎలా లెక్క కడతారంటే ₹100కి ₹2 మిత్తి అంటే ₹1000కి అంటే ఇక్కడికి ఒక జీరో పెంచితే ఇక్కడ జీరో పెడతారు, ₹20. ప్రతి 1000కి ₹20 అంటే 10,000. ఇక్కడ ఇంకో జీరో పెరిగితే ఇక్కడ ఇంకో జీరో పెరుగుతుంది, 200. అంతే. 100కి ₹2 అంటే 1000కి ₹20, 10,000కు 200. 10,000కు సంవత్సరానికి 200 అంటే వాళ్ళు ఒకవేళ 5 సంవత్సరాలు ఉంటే 5 ఇంటూ 200. 5 సంవత్సరాలకు ₹1000 మిత్తే అవుతుంది. అంటే 10,000కు 5 సంవత్సరాలకు 10,000కు మళ్ళీ ఇంకొక 1000 కలిపి 11,000 కట్టాలి అని చెప్పి వాళ్ళు నోటికే చెప్తారనమాట. ఇక మనలాగా ఇంత ఫార్ములాలు వేసి చేయరనమాట. సింపుల్గా ₹2 మిత్తి అంటే 100కు ₹2, 1000కి 20, 10,000కు 200. అది సంవత్సరానికి. అట్లయితే 5 సంవత్సరాలకి ఎంత? ఇంత. ఏంటి దాని అర్థం? ఇక్కడ 100కు ₹2 అంటే ఏంటి అంటే పరాణం. పరాణం అంటే సంవత్సరానికి 2% అనమాట. సంవత్సరానికి 2% ఇంట్రెస్ట్ అనమాట. అదే 6% అని అన్నారు అనుకోండి, 6%, 10% ఇలా కూడా ఇస్తారు. అంటే ఏంటి? ప్రతి ₹100కి ₹6.
6% అంటే ప్రతి 100కి రూ. 6 అనమాట. ఇప్పుడు 5,000 వడ్డీ తీసుకున్నాడు. 6% ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ప్రతి 100కి రూ. 6 అంటే 6/100 ఒక సంవత్సరానికి ఎంత అవుతుంది అంటే 6/100 ఇంటూ 5,000 చేస్తే 2 జీరోస్ 2 జీరోస్ పోతే 6 5 జా 30 ఇక్కడ ఇంకొక జీరో ఉంది. అంటే 6% వడ్డీ చొప్పున 5,000కి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అంటే రూ. 300 ఇంట్రెస్ట్ పడుతుంది. వడ్డీ అనేది 300 పడుతుందనమాట. అర్థమవుతుందా? ఇందులో కన్‌ఫ్యూజన్ ఏమీ అవసరం లేదు. ఓకేనా? వాళ్ళు సంవత్సరానికి ఇంత అని అంటారనమాట. ఓకే. కానీ మన దగ్గర ఏమంటారంటే ఇదేమో ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇయర్లీ 6%, 10% అంటే ఇలా చేస్తాము. ఓకే. కానీ మన దగ్గర ఏంటి? ఇప్పుడు వాళ్ళు రూ. 5 వడ్డీ అని అన్నారనుకోండి. అంటే ప్రతి 100కు రూ. 5 అంటే రూ. 50 రూ. 1000 1000కి రూ. 500 10,000కు కదా! కానీ వాళ్ళు రూ. 5 వడ్డీ సంవత్సరానికి వెయ్యరు మన ఊళ్ళల్ల. నెలకే ఎత్తరు. 10,000కి నెలకు 500 మిత్తే పడతది. అర్థమైందా? మన దగ్గర సంవత్సరానికి రూ. 5 తీసుకోరు వాళ్ళు. నెలకు ప్రతి 100కు నెలకే రూ. 5 అడుగుతారు. ఒక్క నెల ఉంచుకుంటే ప్రతి 100కు రూ. 5 ఇయ్యాలే నెల రోజులకి. అట్లా 10,000కి నెలకి 500 ఇవ్వమంటారు వాళ్ళు. వాళ్ళకి సంవత్సరానికి ఇచ్చుకుంటే వాళ్ళకి ఉపయోగం లేదు గదా! ఇప్పుడు చూడండి 10,000 సంవత్సరం వాడు తీసుకుంటే ఒకటే 500 ఎక్స్‌ట్రా ఇత్తడా? సంవత్సరానికి అట్లా ఇయ్యడు. వాళ్ళు ఎట్లిస్తారంటే నెలకని రాస్తారు. వాళ్ళు ఒక బాండ్ పేపర్ మీద రాయించుకుంటారు. ఏమనంటే మంత్లీ రూ. 5 ఇవ్వండి నాకు ప్రతి 100కు అని చెప్పి రాయించుకుంటారు. అంటే దాని అర్థము ప్రతి 10,000కి ఇప్పుడు సపోజ్ తను 10,000 తీసుకున్నాడు అని అనుకుంటే 10,000కి మంత్లీయే 500 అయితది. అంటే 12 నెలలు కదా టోటలు. ఒక నెలకు 500 అంటే 12 నెలలకు ఇంటూ 500 12 ఇంటూ 500 12 5లు 60,000 అంటే రూ. 6,000 మిత్తి అయితది. వడ్డీ. దీన్నే మిత్తి అంటారు వడ్డీ. అంటే సంవత్సరానికి 6,000 వడ్డీ అన్నమాట. ఏది రూ. 5 అయితే. ఒకవేళ రూ. 2 అయితే ఇందాక మనం చేసినట్టు 200 అయింది గదా! అప్పుడు 12 ఇంటూ 200 ఇప్పుడు 12 రెండ్ల 2,400 అంటే 10,000కి సంవత్సరానికి 2,400 వడ్డీ కట్టాలన్నమాట వాళ్ళు. 10,000 తీసుకుంటే సంవత్సరం తర్వాత అయినా 12,400 డబ్బులు కట్టాలి. ప్రతి 100కి అని చెప్తారన్నమాట వాళ్ళు. అంటే 100కు రూ. 2 అయితేనేమో ఇంత. 100కి రూ. 5 అయితేనో ఇంత అయితది. వడ్డీ పెరుగుతా ఉంటే అమౌంట్ పెరుగుతది. మళ్ళెప్పుడు కాలం పెరుగుతా ఉంటే ఇంకా పెరుగుతది. ఇప్పుడు చూడండి ఒక సంవత్సరానికి ఇది 6,000 అయింది. అదే 2 సంవత్సరాలు అయిందనుకో ఇంటూ 2 చేస్తే 12,000 అయితది. అంటే 2 సంవత్సరాల కాలానికి నువ్వు తీసుకున్న అసలు కంటే వడ్డీయే ఎక్కువైతాంది చూసినావా? నువ్వు తీసుకున్నది 10,000 కానీ నువ్వు రూ. 5 చొప్పున 10,000 ఒకటే నువ్వు 2 సంవత్సరాలకు తీసుకుంటే 12,000 మిత్తే అయింది. అర్థమవుతుందా? వడ్డీ పెరిగితే, కాలం పెరిగితే అసలు కంటే వడ్డీయే ఎక్కువైతది. అంటే ఏంటి దాని అర్థము? టైం అనేది ఇంట్రెస్ట్‌కి అనులోమానుపాతంలో ఉంటది. కాలం పెరిగితే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతదనమాట. డైరెక్ట్ ప్రపోర్షన్‌లో ఉంటదనమాట. అందుకే మనము I=PTR/100 ప్రిన్సిపల్, కాలము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది పర్సెంటేజ్ యాక్చువల్‌గా పర్సెంటేజ్. కాకపోతే పర్సెంటేజ్ సింబల్ తీస్తే మనం కింద 100 పెడతాం కదా! అందుకని పర్సెంటేజ్. అర్థమైందా? I=PTR పర్సెంటేజ్ అని రాస్తాం మామూలుగా. కానీ ఈ పర్సెంటేజ్ తీసేస్తే ఈ కింద 100 పెడతామనమాట. అర్థమైందా? ఇది. అలా కాకుండా టోటల్ అంటే ఇప్పుడు నీకు ఈ ఫార్ములాతోని యూజ్ చేస్తే వచ్చేది ఇంట్రెస్టే వస్తది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ బార్ వడ్డీకి. ఈ ఫార్ములాలో మనం వేసేటివి ప్రిన్సిపల్ ఇంకా కాలము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తే వచ్చేది ఇంట్రెస్ట్. కానీ నీకు మొత్తం రావాలి. అంటే తను సంవత్సరం తర్వాత మొత్తం కట్టాల్సిన మొత్తం ఎంత అన్నాడనుకో టోటల్ ప్రిన్సిపల్ ప్లస్ ఈ ఇంట్రెస్ట్. ఓకే. ఈ ఇంట్రెస్ట్ ఇంకా ఈ ప్రిన్సిపల్ మొత్తం రెండిటిని అడిషన్ చేస్తే వచ్చేది టోటల్ అమౌంట్ అనమాట. టోటల్ అమౌంట్ అంటారు. P+I అలాగే I=PTR/100 ఈ రెండే ఇంపార్టెంట్. ఓకే. ఈ రెండింటితోనే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాము. మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి. అసలు రూ. 8,250 అంట.
దానిపై 3 సంవత్సరాలకి 8% వడ్డీ రేటున వడ్డీ ఎంత అని అంటున్నాడు. అంటే ప్రిన్సిపల్ P ఈజ్ ఈక్వల్ టు 8,250 రూపీస్. T ఎంత 3 ఇయర్స్. ఓకే. అండ్ R ఈజ్ ఈక్వల్ టు ఎంత 8%. మనల్ని అడిగింది I వడ్డీ ఎంత అని అడిగాడు. I ఈజ్ ఈక్వల్ టు ఎంత. ఓకేనా. సేమ్ ఫార్ములా యూజ్ చేస్తే సరిపోతుంది. I ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఓకే. P ఎంత 8,250, T ఎంత 3, 8 ఎంత అదే R ఎంత 8/100. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 3 5 15, 3 2 6 7, 3 8 24 ఇంటూ 8/10. ఇక్కడ చూడండి మళ్ళీ 8 5 40, 8 7 56 ప్లస్ 4 ఇంకొక 0 60 పైన 6, 8 4 32 ప్లస్ 6 38 పైన 3 అండ్ 8 2 16 ప్లస్ 3 19/10. ఇక్కడ ఒక 10 ఉంది కాబట్టి 0 క్యాన్సిల్ అయిపోతే ఎంత I ఈజ్ ఈక్వల్ టు 1980 అనమాట. ఓకే. కొంత అమౌంట్ ఉంది, అది ఎంత అనేది మనకి ఇవ్వరు. అది 12 సంవత్సరాల తర్వాత 3 రెట్లు అవుతుంది. అయితే ఏ వడ్డీ రేటు ఎంతిది అని అడుగుతారనమాట. ఓకేనా. ఆ అమౌంట్ ఎంత అనేది మనకు తెలియదు. అది ఆ అమౌంట్ ఎంతో కొంత ఉన్నదట. ఆ ప్రిన్సిపల్ ఎంత అనేది మనకి ఇవ్వలేదు. అండ్ టీ కాలం మాత్రం ఇచ్చాడు 12 ఇయర్స్ అని. అది మాత్రం 3 రేట్లు అవుతుందట ఆఫ్టర్ 12 ఇయర్స్. అయితే వడ్డీ రేటు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతాడు అనమాట. ఇలాంటి ఇచ్చినప్పుడు కూడా మనం PTR/100 ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు. ఎలా అంటే చూడండి, చాలా సింపుల్. మనకు ఆ అమౌంట్ ఎంత అనేది మనకి తెలీదు. P ఈజ్ ఈక్వల్ టు మనం X అనుకుందాం. ఓకే. ఇది క్లియర్. ఓకే. P ఈజ్ ఈక్వల్ టు X అయితే ఇప్పుడు ఈ X అనేది ఎంత అవుతుందంట 3X అవుతుందట. ఎప్పుడు ఆఫ్టర్ 12 ఇయర్స్. ఓకే. ఈ X అనేది 3X అవుతుంది 12 ఇయర్స్ తర్వాత. అంటే ఈ 3X అనేది ఎప్పుడు ఏంటిదన్నట్టు టోటల్ అమౌంట్ అవుతుంది కదా. ఇప్పుడు A ఈజ్ ఈక్వల్ టు మనకు P+I కదా. అంటే ఈ 3X అవుతుందంటే 12 ఇయర్స్ తర్వాత ఇది X ఏమో ప్రిన్సిపల్. ఈ 3X ఏంటిది A. అంటే ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చేస్తాం, A మైనస్ P చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది కదా. అంటే 3X మైనస్ X చేస్తే ఏమొస్తుంది I వస్తుంది కదా. 2X ఈజ్ ఈక్వల్ టు I అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, I ఈజ్ ఈక్వల్ టు ఏమో 2X వచ్చింది, P ఈజ్ ఈక్వల్ టు ఏమో X, R మనకి తెలీదు, T వాడే ఇచ్చాడు 12 సంవత్సరాలు అని చెప్పి. అర్థమైందా. ఇప్పుడు 3X అవుతుందని అన్నాడు. అది మొత్తం వడ్డీతో కలిపి అసలు కలిపి వస్తుంది కదా మనకు 12 సంవత్సరాల తర్వాత. సో అందులో నుంచి మనకి ఇంట్రెస్ట్ కావాలంటే ఏలో టోటల్లో నుండి ప్రిన్సిపల్ని అంటే అసలుని సబ్ట్రాక్షన్ చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది కదా. అదే చేశాను. సో ఇప్పుడు మనకు P తెలిసింది, I తెలిసింది, T తెలిసింది. మనకు తెలియాల్సింది ఏంటిది 6. మనకి ఈ ఫార్ములా తెలుసు ఏంటిది I ఈజ్ ఈక్వల్ టు PTR/100 కదా. I ఏమో 2X, P ఏమో X, T ఏమో 12, R ఏమో తెలీదు /100. ఓకే. ఇప్పుడు X క్యాన్సిల్ అయిపోతే 2 × 100 200/12 ఈక్వల్ టు 6. 6 1 4 మిగులుతుంది. 6 6 36 పాయింట్ మళ్ళీ 4 6 6. సో 16.66% వస్తుందన్నమాట. ఓకేనా. అర్థమవుతుంది కదా. వాళ్ళు ఎలా ఇచ్చినా కూడా మనం ఇలాగే చేయాలి. అంటే మనం ఇదే ఫార్ములాను మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళు ఎలా ఇచ్చినా కూడా క్వశ్చన్స్ అనేవి ఇలాగే ఇస్తారు. కాంపిటేటివ్లో I ఈజ్ ఈక్వల్ టు ఇచ్చి, P ఈజ్ ఈక్వల్ టు ఇచ్చి, T ఈజ్ ఈక్వల్ కనుక్కోండి, R ఈజ్ ఈక్వల్ కనుక్కోండి అని అనరు. ఇలాగే ఇస్తారు. ఎంతో కొంత అమౌంట్ ఉన్నది, అందులో 12 ఇయర్స్కి ఇన్ని రేట్లు పెరిగింది, అయితే వడ్డీ రేట్ ఎంత అని అడుగుతారు. లేదా వడ్డీ రేట్ ఇచ్చి ఇన్ని రేట్లు అయ్యింది, అయితే ఎన్ని సంవత్సరాల్లో ఇంత అవుతుంది అని అడుగుతారు. ఎలా అడిగినా సరే మనం ఇలాంటి మెథడే యూజ్ చేసి చేయాలి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇంకో క్వశ్చన్ సేమ్ ఇలాంటిది చూద్దాము.
ఎంతో కొంత అమౌంట్ ఉందంట. ఓకే. అది ఎంత అనేది మనకి ఇవ్వలేదు. ఆ అమౌంట్ అంట 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంట. ఎన్ని ఇయర్స్ అంటే 2 టైమ్స్ అవ్వడానికి, 2 రెట్లు అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అనేది క్వెషన్. ఓకే. ఆ అమౌంట్ ఎంత అనేది మనకు తెలీదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అంట. అది ఆ అమౌంట్ అనేది 2 రెట్లు అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని అంటున్నాడు. అంటే అమౌంట్ ఎంత? పి అనేది ఎక్స్ అని మనం అనుకుంటే, ఓకే. ఆ ఎక్స్ అనేది 2x అవుతుందంట. ఎప్పుడవుతుంది అంటే, ఎన్ని సంవత్సరాలు పడుతుందనేది మనకి తెలీదు. ఓకే. ఎన్ని సంవత్సరాలు పడుతుందనేది మనల్ని క్వెషన్ అడుగుతున్నాడు. ఇందాకడ దానిలో సంవత్సరాలు ఇచ్చిండు. కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అన్నారు. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు. సంవత్సరాలు అడుగుతున్నాడు. అప్పుడేం చేయాలంటే చూడు, ఎక్స్ అనేది 2x అవుతుంది. సంవత్సరాలు ఎంతనో మనకు తెలీదు. కానీ ఇక్కడ చూడండి, ఈ వచ్చిన 2x అనేది టోటల్ అనమాట. అంటే ఈ టోటల్ ఇది ఏ, ఇదేమో పి, ఇదేమో ఏ. మనం ఏం చేసాము? ఏ మైనస్ పి చేస్తేనే కదా మనకు ఐ వచ్చేది, ఇంట్రెస్ట్ రావనంటే. టోటల్‌లో నుండి ప్రిన్సిపల్ తీస్తే ఇంట్రెస్ట్ వస్తది. అంటే ఈ 2xలో నుండి ఎక్స్ సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది? 2x నుండి ఎక్స్ పోతే ఎక్స్ వస్తుంది. అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనమాట. అయితే ఇక్కడ చూడండి, పి ఈజ్ ఈక్వల్ టు ఎక్సే, ఐ ఈజ్ ఈక్వల్ టు కూడా ఎక్సే. మనకి ఆర్ వాళ్ళే ఇచ్చారు 10 అని. ఓకే. పి తెలిసింది, ఐ తెలిసింది, ఆర్ తెలిసింది. మనకు అడిగింది టీ. ఏముంది? సబ్స్టిట్యూట్ చేయడమే. ఐ ఈజ్ ఈక్వల్ టు ptr/100 కదా. ఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, పి ఏమో ఎక్స్, టీ మనకి తెలీదు, ఆర్ 10/100. 0కి 0 క్యాన్సిల్, ఎక్స్‌కి ఎక్స్ క్యాన్సిల్. ఈ 10 ఇటు వచ్చేస్తది, టీ ఉంటుంది. టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10. అంటే 10 ఇయర్స్ పడుతుందన్నమాట. సంవత్సరాలు ఎంత? 10 సంవత్సరాలు. అర్థమైందా? అంటే అమౌంటు 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే, ఆ అమౌంట్ ఎంతైనా అవ్వనండి, అది 2 రెట్లు అవ్వడానికి 10 సంవత్సరాలు పడుతుందని. అర్థమైందా? మనం తీసుకున్న అమౌంటు డబల్ అవ్వడానికి 10 సంవత్సరాలు పడుతుందంట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఉంటే. ఓకే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.